2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి లగ్నంలో కుజుడు, బుధుడు 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. 12వ స్థానంలో రవి గారు నీచబడి ఉన్నారు. తులారాశిలో గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివుడు టెంపుల్ కి వెళ్లి మీరు అభిషేకం లాంటివి చేయిస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున కనుక మీరు కనుక పని స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి 2వ స్థానం మీద శని భగవానుడు ఉన్నారు కాబట్టి మీకు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లతో, మీ కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. మీ కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్లతో ఇబ్బందులు పడతారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఏదో విధంగా సకాలంలో చేతికి అందుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ధనపరంగా మాత్రం లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 5వ స్థానంలో శని ఉన్నారు. ఇబ్బందులు ఉంటాయి లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. హెల్త్ పరంగా కొంచెం సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానం శుక్రుడు ఉన్నాడు. సప్తమాధిపతి శుక్రుడై ఉన్నాడు. సప్తమాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు దూరంగా ఉండే అవకాశం ఉన్నది. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో బిజినెస్ లో డెసిషన్ తీసుకోకపోవడం మూలంగా లాసెస్ అనేవి వస్తాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. రాహు గారి దృష్టి కూడా 10వ స్థానం మీద ఉన్నది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. వృత్తిపరంగా అవుతాయి కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.